కూడా మీరు చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసి ఒక చోట దాన్ని శుభ్రపరిచి నెక్స్ట్ తరాలకు వచ్చే భావి తరాలకు మార్గదర్శకం చేసే బాధ్యత మీ భుజస్కంధాల పైన ఉంది. ఆ బాధ్యత మీరు ఇప్పుడే తీసుకొని మనం ఒక ప్రెడ్జి రూపంగా మనం చెప్పుకుంటే కదా, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. జస్ట్ ఒక 5 నిమిషాల క్రితం చూశాను నేను. సో వాళ్ళ ఉద్దేశం మన ఉద్దేశం అంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా అండ్ వాతావరణంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో, సో ఇది పరిమాణం దేనిపైన పడుతుందంటే మన నదీ జలాలపైన, జీవరాశుల పైన అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తరాలకు కూడా మనం స్వచ్ఛమైన గాలి తీసుకోవాలంటే కూడా బహుశా మనం ఆక్సిజన్ కొనాలేమో ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఎటు 2 degrees ఆఫ్ టెంపరేచర్ టోటల్ వరల్డ్ వైడ్గా టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల అక్కడ హిమాలయాలో నీళ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మెల్టింగ్. సో దాని వల్ల ఉత్పన్నం అవుతున్నాయి. ఈ ఎలినో ప్రభావం వల్ల సడన్గా వర్షాలు, సడన్గా ఎండలు, సో ఈ విధంగా మార్పు చెందుతుంది. ఈ విధంగా చెందకుండా మొన్ననే మేము సైకిల్ ర్యాలీలో కూడా సార్ గారు చెప్పారు, సో ఫిజికల్గా మెంటల్గా ఉండాలి అంటే కన్నా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరము అని. సార్ ఇంతవరకు నాకు వెయిట్ లేదు సార్, సీ క్యాంప్కి నడుచుకుంటూ పోతారు ఎవరైనా విధించే తప్ప, అంటే ఉండకుండా కాదు, ఎవరెవరి అలవాటు అది వాడేది. సో న్యాచురల్గా ఉండాలనే స్వభావం చదవాలి. సో ఇది మీరు కూడా అలవర్చుకొని ఏంటి వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత మీరు అలవర్చుకొని భావి తరాలకు మీరు మార్గదర్శకులుగా, నిర్దేశకులుగా కావాలని ఆశిస్తూ మీ అందరికీ ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత మన చీఫ్ గెస్ట్ గారు డాక్టర్ వేణుగోపాల్ సార్ని మాట్లాడుతున్నారు. Principal Office, Digital Campus Wisdom, and everything other there, and influence. Good morning to you all. Today, as a given a speech about the importance of the environment. So, it also ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం అనేక ఉపయోగాలకి కూడా సాధించారు. సో ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటి అంటే పుట్టింగ్ అండ్ ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. పుట్టింగ్ అండ్ ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ కాలుష్యానికి మనము చరమగీతం పాడాలి అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్. సో ఈ ప్లాస్టిక్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? సార్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు కానీ, లేదా మీ మేడం గారు చిన్న వయసులో ఉన్నప్పుడు కానీ, షాపుకి పోతే ఏం చేసేవాళ్ళు, బెల్లము, బెల్లం ఇవన్నీ కూడా కాగితపు సంచుల్లో కాదు, బట్ట సంచుల్లో చేసుకొని వచ్చేవాళ్ళు. అర్థమైందా? గొడుగులు కానీ, బెల్లం కానీ, ఇవన్నీ చిన్న చిన్న అయితే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏమి కొద్దిగా తక్కువ క్వాంటిటీ అయితే పేపర్ ప్యాకెట్లలో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఓకే, అయితే ఇది కాలక్రమంగా మేము కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి ఇది అవుట్డేటెడ్ ఫ్యాషన్గా అయిపోయింది. అంటే ఎవరైనా క్లాత్ బ్యాగ్స్ పట్టుకొని పోతే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళుగా, నేను వీరికి రాగా కదా వెళ్ళినటువంటి వాడిగా చూడడం ప్రారంభమైంది. కారణం ఏమిటి? నేను అందరూ కారణం ఎవరు అంటే అలెగ్జాండర్ పార్క్ అనేటువంటి శాస్త్రవేత్త 1862లో అలెగ్జాండర్ పార్క్ అనేటువంటి ఆయన పార్కేసీన్ అనేటువంటి ఒక పదార్థాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. ఆ పార్కేసీన్ అనేటువంటిది కాలక్రమంలో పలికేకి రాక ఏమైంది, ప్లాస్టిక్గా మారింది. సో ఈరోజు మనం పలుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ కథ ఎవరు అనేది కారణం ఎవరంటే అలెగ్జాండర్ పార్క్. ఆ ప్లాస్టిక్ కనుగొన్న తర్వాత ఆయన చాలా గొప్ప విషయాన్ని కనుక్కున్నాడని చాలా మంది ఆయన పొగడేశారు. ఎందుకు ప్లాస్టిక్ అనేటువంటిది ఈ ఇనుములాగా నమస్కారం.
ముఖ్యంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎందుకంటే మొక్కలు మొదలనే ఉండాలి. ఫ్యూచర్లో ఎప్పుడు ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఒకరోజు దయచేసి జగన్ పెంచాలి. ప్రభుత్వం కూడా మన కళాశాల అధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి గారికి మరియు ఇక్కడ ఇంటి అధికంగా వచ్చినటువంటి డాక్టర్ వేదమ్మ గారికి మరియు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ నాగస్వామి సార్ గారికి సోమేష్ సార్ గారికి తెలుగు మేడం గారికి అందరికీ అడ్డగొందుకు నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా तव शुभ नामे जाहे तव शुभ आशीष समाहे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे बा